ప్రభువా, ఇప్పుడు నేను వెళ్తే నా పిల్లలని, నా తల్లిని, నా పిల్లల తల్లిని అంటే నా భార్యను, నా పిల్లల్ని మా అన్న ఏసేవు నా మీద కోపంగా ఉన్నాడు కదా చాలా, మరి చంపేస్తాడేమో, అంతమంది సైన్యాన్ని నన్ను చంపడానికి సిద్ధం చేస్తున్నాడు, కాబట్టి నా భార్య పిల్లల్ని కూడా చంపేస్తాడేమో, నాకు భయం వస్తుందని ఏం చేస్తున్నాడు? దేవునికి అడుగుతున్నాడు. దేవునితో ఏం చేస్తున్నాడండి? పోరాటం చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో దేవునితో పోరాడింది ఎవరు? మొదటిగా యాకోబు. అంటే ప్రార్థనలో పోరాడింది మొదటిగా ఎవరంటే యాకోబు. అయితే ఆ పోరాడిన సమయంలో అతనికి దెబ్బ తగిలినను, గాయం తగిలినను ఏం చేశాడు? విడువక, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను వదిలిపెట్టనని చెప్పాడు. అయితే సబ్జెక్ట్ ఏంటంటే భయపడడం. అంటే మనం ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి, అంతేగాని మనుషుడికి మనము ఇక్కడ నువ్వు భయపడ్డావు అనుకో, తన వల్ల నాకు భయం వేస్తుంది ప్రభు, ఇలా చేస్తారు, ఇలా చేసిద్ది అని అన్నప్పుడు నువ్వేం చేయాలి? మొదటిగా ఇక్కడ యాకోబు ఏం చేశాడు? దేవునితో సంబంధం కలిగి దేవునికి చెప్తున్నాడు, ప్రభా నా అన్న చాలా కోపంగా ఉన్నాడు, నన్ను, నాకు, నా పిల్లలని, నా పిల్లలతో అంటే తన భార్యని ఏదైనా చేస్తానని భయంతో దేవుణ్ణి అడుగుతున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తానే గాని నేను వెళ్ళను. మానవుడికి ప్రతి ఒక్కడికి పెద్ద ధైర్యంగా ఉంటుంది, పెద్ద ధైర్యంగా ఉంటుంది అని బయటికి అనిపడు, కానీ ఎవరిలోనైనా ఏదైనా విషయంలో ప్రతిది ఏముంటుందండి? చిన్న భయం అనేది ఉంటుంది. మనకు ఒక విషయంలో ఉంటుంది, ఇంకొకరికి ఇంకో విషయంలో ఉంటుంది, ఇంకొకరికి ఇంకో విషయంలో ఉంటుంది, ఇంకొకరికి మరెన్నో విషయాల్లో భయము అనేది ఉంటుంది. ఉంటుందా ఉండదా? భయం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి భయం అనేది ఉంటది. అలాగే యాకోబుకు కూడా భయం వేసినప్పుడు నా పిల్లలను, నా పిల్లల భార్యలను చంపేస్తాడేమో అని భయం వేసి ఏం చేశాడు యాకోబు? దేవునికి ప్రార్థన చేశాడు. చేసినప్పుడు ఆ భయం అంతా ఏమైపోయింది? తొలగిపోయి ధైర్యముగా తన అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మంచి ఆశీర్వాదాన్ని ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి ఇచ్చాడు. అలాగే మన విషయాల్లో కూడా ప్రతి విషయంలో మనం ఏం చెందకూడదు? భయము చెందకూడదు. ఎగ్జామ్స్ వస్తున్నాయని భయం చెందకూడదు, వాళ్ళు తిడతారని భయం చెందకూడదు, వీళ్ళు తిడతారని భయం చెందకూడదు, అమ్మో వాళ్ళు ఏమైనా చేస్తారు, వీళ్ళు ఏమైనా చేస్తారని భయం మనము పెట్టుకోకూడదు. ఎవరికి నువ్వు భయపడాలంటే నీకు ఆరోగ్యాన్ని ఇచ్చిన డాక్టర్కి కాదు. ఆరోగ్యాన్ని ఇచ్చేది డాక్టర్ కదా, ఎవరండి? దేవుడు డాక్టర్లో ఉంటారు అంటారు, కానీ కొంతమంది డాక్టర్లు చంపేస్తారు, కొంతమంది డాక్టర్లు బ్రతికిస్తారు. కాబట్టి ఇదంతా మన జీవవాయువులు, మన ప్రాణము ఉంది ఎవరికి? మన దేవునికి మాత్రమే. కాబట్టి మనం ఏం చేయాలి? ఎవరికి భయపడాలి? దేవునికి మాత్రం మనం భయపడి ఉండాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఆత్మలు చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుదు. వీళ్ళు మనుషులు మన మీద పగ, బాగా ప్రతీకారం ఉందనుకో, మన దేహాన్ని మాత్రమే చంపుతారు. అంటే మన ఆత్మని ఎవరు చంపుతారు? ఎక్కడికి తీసుకెళ్తారంటే మన ఆత్మని, దేహం రెండింటిని నరకానికి తీసుకెళ్లే అతనికి మాత్రమే మనము భయపడాలి. అది ఎవరు తీసుకెళ్లేది? దేవుడే. పరలోకానికి తీసుకెళ్లేది దేవుడే. నువ్వు మనుషులకు భయపడితే నిన్ను దేవుడు పరలోకానికి ఎందుకు తీసుకెళ్తాడు? కాబట్టి నువ్వు మనుషులకి ఏమవ్వకూడదండి? భయపడు. ఎందుకంటే వాళ్ళు నీ శరీరాన్ని చంపుతారేమో, లేదంటే జస్ట్ నేను మానసికంగా ఒత్తిడి చేస్తారేమో, నీకు బాధ పెడతారేమో, సరే నేను చంపేస్తారేమో, కానీ నీ ఆత్మను చంపేది మాత్రం నీ మనుషులు వల్లే కాదు. నీ ఆత్మని, నీ దేహాన్ని రెండు కలిపి చంపుతారే, అదెవరు?
దేవుడు మాత్రమే. కాబట్టి మీరు ఎవరికి భయపడాలి? ఆత్మని, దేహాన్ని నరకానికి తీసుకెళ్ళి, అంటే ఆత్మ అంతా దేవుని చేతిలోనే ఉంటుంది, దేవుని గుప్పెట్లో మాత్రం ఉంటుంది. కాబట్టి మన ప్రాణము, మన ఆత్మ అన్ని మనకు సంబంధించిన అన్ని ఆయన దగ్గర ఉన్నప్పుడు నువ్వు మనుషుడికి ఎందుకు భయపడుతున్నావు? భయపడవచ్చావనా? భయపడదు. కానీ కొన్ని స్థితిలో ప్రతిసారి భయం వచ్చి దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆ ఏ మనుషునికి నీవు శరీరాన్ని చంపి, నీ దేహాన్ని చంపి ఏ మనుషునికి నీవు భయపడవద్దు, నాకు మాత్రమే నీవు భయపడ. కానీ మనం రివర్స్ కదా, మనం ఆంధ్ర అంతా మనం రివర్స్ ఉంటాం, మన మనుషులు అంతా రివర్స్ ఏంటి? దేవుడు శరీరాన్ని చంపే అతనికి భయపడబాకు, ఆత్మని శరీరాన్ని చంపే అతనికి భయపడు అని అంటే, మనం ఆత్మని శరీరాన్ని చంపే అతనికి భయపడకుండా జస్ట్ శరీరాన్ని చంపే అతనికి మాత్రం మనం ఏమవుతున్నాం? భయపడుతున్నాం. మనుషులకి భయపడుతున్నాం, టీచర్లకి భయపడుతున్నాం, లేదంటే ఇంకా మనం ఏదైనా హాని చేసే వాళ్ళకి భయపడుతున్నాం. నీ జీవ మరణాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. కాబట్టి నువ్వు భయపడాల్సింది కూడా ఆయన దగ్గరే. నీ పేపర్ కరెక్షన్ జస్ట్ మేడం దగ్గర ఉండిద్దేమో, వాళ్ళకి యోచించే మార్క్స్ అన్ని ఎవరి దగ్గర ఉంటాయి? దేవుని చిత్తంలోనే ఉంటాయి. ఒకడు పాస్ అవడానికి జస్ట్ రాసేస్తాడు, ఏదో రాసేస్తాడు. కొంతమంది పాస్ ఏం చదవనోడు కూడా ఏదో రాసేస్తే కొంతమంది పాస్ అవుతారు. అదేంటంటే మరి మ్యాటర్ ఉండదు కానీ పాస్ అయ్యాడు, ఏంటి? దేవుని చిత్తం. అలా అని అక్కడ రాయకుండా వచ్చేస్తే మార్కులు ఎత్తారని అనుకోబాకండి. కొన్ని సందర్భాల్లో ఇవి జరిగిద్ది. నేనేం చదువుకొని అనలేదు ఒకరోజు, అంటే ముందుగానే అసలు ఆ రోజు బాగాలేదు, వీళ్ళు బాగాలేదు, లేకపోతే ఏదైనా పని పడిందో, చదవడం కుదరలా. రేపు ఎగ్జామ్ ఉంది అనుకోండి, మనకి చదవడం కుదరలేదు, కావాలని కుదరలేదు కదా, అసలు కుదరలేదు చదవడం. అప్పుడు నువ్వు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకో, దేవుడు నేను కన్ఫామ్గా పాస్ చేస్తాడు. అంతేగాని దేవుడు అడిగితే పాస్ చేస్తాడులే, మనం ఏం చదవవసరం లేదంటే గాల్లో దీపం పెట్టి నువ్వు కప్పకుండా ఉంటే అది జరిగిద్దండి? జరగదు, అది ఆరిపోయింది. అలానే నువ్వు నీ తరపున ప్రార్థన కూడా ఉండాలి. కొన్ని సందర్భాల్లో జరిగిద్ది, కొన్ని సందర్భాల్లో మనం కావాలని చేస్తే అది మాత్రం జరగదు. నేను చదవను, ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు క్వశ్చన్ చెప్తాడు, ప్రార్థన చేస్తాను, అలా కాదు. నీకు కుదరని పరిస్థితిలో అస్సలు కుదరదు, దీనివల్ల నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు అద్భుతాన్ని కార్యం చేస్తావు. నువ్వు కావాలని చేస్తే ఆ దేవుడు నేను చేస్తాడా? చేయడు. అలాగే మనము భయపడతాం ప్రతి విషయంలో, చిన్న విషయంలో కావచ్చు. కొంతమంది ధైర్యంగా ఉంటారు కానీ ఏ విషయంలో ఉన్నా భయపడతానే ఉంటారు. మనకు దేవుడు ఏం చెప్తున్నాడంటే ధైర్యం కలిగి మీరు ఉండాలి, ఏ మనుషుడికి మీరు భయపడకుండా ఉండాలి. నిర్గమకాండం 20వ అధ్యాయము. అసలు ఎవరికి భయపడాలి మనము? నిర్గమకాండము 20వ అధ్యాయము 20-21 వచనాలు. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకు మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేసినని ప్రజలతో చెప్పాను. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న గాఢాంధకారమునకు సమీపింపగా యెహోవా మోషేతో ఎట్లనెను, ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేను ఆకాశము నుండి మీతో మాట్లాడిని, మీరు గ్రహించితిరి. ఇక్కడ 20వ వచనంలో ఏముంది? మోషే ప్రజలతో భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకు మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఎంచినని ప్రజలతో చెప్పాను. ఏం చేసినని ప్రజలతో చెప్పాను. అయితే భయము, మోసే ప్రజలు ఏం చేస్తున్నారంటే భయపడుతున్నారు. ఈ విపత్తులు వస్తున్నాయి, గాలి వస్తున్నాయి, సముద్రం వస్తున్నాయి, ఇవన్నీ భయపడతారు. భయపడుతుంటే మోసే అంటున్నాడు, మీరు భయపడకండి, మిమ్మల్ని పరీక్షించడానికి మాత్రమే దేవుడు ఇలా చేశాడు. అంటే కొన్ని సందర్భాల్లో మనం భయపడతాం. వీళ్ళు దేవునికి భయపడుతున్నారు కానీ మనం ఎవరికి భయపడతాం? మనుషులకు భయపడతాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే
దేవుడు ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. భయపడొద్దంటే నేను ఎవరికి భయపడదు, దేవుడికి భయపడలేదు. కొంతమంది అది చెయ్యాలి నువ్వు అని అంటే దేవుడు వచ్చినా దేవుడు చెప్పినా కానీ చేయను అంటారు. నువ్వు చేయడం కోసం దేవుడు వచ్చి నీకు చెప్పాలా? కాదు. అయితే ఇక్కడ డైలాగ్స్ కొంతమంది నోట్ల నుంచి వేస్తా ఉంటారు. నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో దేవుడు ముందుగానే నీకు ఎరిగి ఉన్నాడు, ఆలోచనలు మనకు కూడా ఇస్తాడు. అయితే భయపడకూడదు. ప్రతి విషయంలో నువ్వేం చేయకూడదు? భయపడకూడదు. ధైర్యాన్ని మనము విడిచిపెట్టకూడదు. ఒక గ్రూప్ ఉంటారు, ఆ గ్రూప్ లో మీ స్నేహితులే ఉన్నారు అనుకోండి, మీ బంధువులే ఉన్నారు. అయితే ఈ ముగ్గురు ఉన్నారు. ముగ్గురులో ఒకరు భయస్థులు ఉంటారు, ఒకరు ఇంకా పిరికస్తులు ఉంటారు, బాగా భయం కలిగి ఉంటారు, ఒకరు ధైర్యం కలిగి ఉంటారు. ఏ గ్రూప్ లో అయినా సరే ధైర్యంగా ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. అయితే ఏదన్నా వెళ్ళి మాట్లాడాలన్నా, ఏ సార్తో మాట్లాడాలన్నా ఏం చేస్తారు? ఫస్ట్ ధైర్యంగా ఉన్న వాళ్ళని పనికి వెళ్తారు. శాలరీ పెంచాలని అడగాలంటే ఎవరిని పంపిస్తారు? మంచిగా ధైర్యం ఉండాలని ఎందుకంటే మనకు భయం. ఆ భయాలన్నీ మనం ఏం చేయాలి? తీసేసుకోవాలి. నువ్వు ఎవరికి భయపడాలి? దేవునికి మాత్రమే భయపడు. ఎందుకంటే ఆత్మ, నీ దేహము ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. కాబట్టి నువ్వు దేవునికి మాత్రమే నీవు భయపడాలి. అలాగే నీ జీవ మరణములు అన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. కాబట్టి నువ్వు దేవునికి మాత్రమే నీవు భయపడాలి. అలాగే లేవియా కాండము 19వ అధ్యాయము 14వ వచనం. చెవిటివాని తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు, నీ దేవునికి భయపడవలనను నేను యెహోవాను. చెవిటివాని తిట్టకూడదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? చోటి వాళ్ళు కాదు కానీ మన వాళ్ళు తెలుగు వాళ్ళే కొన్ని దేశాలకు వెళ్తారు. వాళ్ళకేమో వేరే దేశాల వాళ్ళకి ఏం తెలుగు రాదు, మనమేదో వాళ్ళ భాష నేర్చుకుంటాం. కొంతమంది యూట్యూబ్లోకి వెళ్తారు. యూట్యూబర్ ఏం తెలుసా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎట్టగో భాష రాదుగా, వీడియోస్ చూసినా కానీ వాళ్ళకి భాష రాదు. అలా అని చెప్పి తెలుగు వాళ్ళు వచ్చి ఆ ఓనర్ తిడతారు. వాడికి పెట్టే అతన్నే, వాడికి ఆహారం పెట్టే అతన్నే యూట్యూబ్ లో అప్పుడు నా ఓనర్కి ఇంత ఉంది అది ఉందని తిడతారు. తిట్టి ఏం చేస్తారు? యూట్యూబ్ లో పోస్ట్ చేస్తారు, ఏంటంటే వీడియో పెడతారు. అది కూడా చోటివాడిని లెక్కే వేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి మన భాష వచ్చా? రాదు. ఇప్పుడు చోటివాడు ఉన్నాడు, మనం ఎన్ని మాట్లాడినా వాడికి అర్థం అవదు. అలాగే వీళ్ళున్నారు వేరే భాష వాళ్ళు, వాళ్ళకి మనం ఏం చేసినా కానీ వాళ్ళకి అర్థం అవదు. కాబట్టి వాళ్ళని ఏం చేస్తున్నారు? తిడతానే ఉంటున్నారు. ఆ క్యాంప్ లో కేరళ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏం మాట్లాడతారు మాకు అర్థం అవుతుంది, మా మాటలు వాళ్ళకి అర్థం అవుతాయి కూడా మాకు తెలియదు. అందుకే మేము వాళ్ళకి దూరంగా ఉంటాం వచ్చు, ఎందుకంటే వాళ్ళ భాష అర్థం అవదు, వింటే మాకు మెంటల్ వచ్చేసేది. అంతే కదా. అర్థం నీకు సబ్జెక్ట్ ఉండిద్ది, అర్థం కాలేదనుకో నీకు ఏమనిపించింది? చిరాకు వచ్చేసింది, మా బచ్చి ఈ సబ్జెక్ట్ అర్థం అవట్లేదు అనిపించింది. అయితే ఇక్కడ సబ్జెక్ట్ అని చెబితే వాడు తిట్టకూడదు అంటే, వాడికి చెవుడు ఉందనుకో, నువ్వు వాడిని వెళ్ళి నువ్వు అంట్లోడివిరా, నువ్వు సైతానోడివిరా, వాళ్ళకి పెద్దగా మాట్లాడితే వినపడిద్ది అనుకోండి, చిన్నగా మాట్లాడితే ఇప్పుడు మెంటల్దిరా, వీడి మెంటలో రా అని మెల్లమెల్ల కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అలా కూడా నువ్వు చేయకూడదు. ఎవరు చెప్పింది? యెహోవా దేవుడు మాత్రం చెప్పాడు. చెవిటి వాడిని నువ్వు తిట్టకూడదు, గుడ్డి వారి ఎదుట నీవు వాళ్ళకి అడ్డములు వేయకూడదు. అబ్బో, గుడ్డి వాళ్ళు ఉన్నారంటే మన మనసులు చాలా ఎంజాయ్. కొంతమంది ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే ఏం చేస్తారంటే కొంతమంది బానే ఉంటది, చాలా విషయాలు చెప్పి ఏంటిది, భార్య గుడ్డిదైతే భర్త వేరే పనులు చేస్తారు, భర్త గుడ్డితే భార్య, ఇలా నమ్మించి మోసం చేస్తారు కొంతమంది. ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా, కానీ నువ్వు వారిని ఏం చేయాలి? వారికి అడ్డంకులు పెట్టకూడదు. చోటివాడికి నువ్వు వాడిని తిట్టకూడదు. వాడు ఎంత చోటివాడైనా దేవుడు చోటివాడా? కాదు. దేవుడు గుడ్డివాడా?
మనకిచ్చింది ఎవరు? కళ్ళు, చెవులు, ముక్కు, ప్రతి ఒక్క అవయవం ఎవరిచ్చారండి? దేవుడు ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఏం చేయకూడదు? వాళ్ళకి లేదని నువ్వు తిట్టావా, నీకు కూడా పోయిద్ది చెవుడు. ఏమొచ్చిద్ది? నువ్వు వాడు చోటువాడని పద్దాలు తిట్టావనుకో, ఒకనొక రోజు నీ చెవుడు కూడా వచ్చేసి నువ్వు కూడా ఏమైపోతుంది? చోటు దానివి, చోటువాడు అయిపోతావు. గుడ్డివాడని తిట్టావనుకో, నెక్స్ట్ నీకు నరకంలో ఉండేది యాత్ర. లేదంటే దేవుని దగ్గరికి వెళ్తాం కదా, నేను మంచిదాన్ని ప్రభా, నేను ఎవ్వరిని ఏం చేయలేదని అనుకో, కలిసి తిట్టాడు. కళ్ళు లేని అతను నువ్వు ఎందుకు ఇబ్బంది పెట్టావు? నీకు వినపడదు అమ్మాయిని తెలిసిన ఎందుకు ఇన్ని తిట్లు తిట్టావు అని దేవుడు ఏం చేస్తాడండి? మన లిస్ట్ని బయటికి తీస్తాడు. అప్పుడు మనకుంటది అసలైన ఆట ఏంటిది? నరకంలో వెళ్ళి డాన్స్ వేసే ఆట. నరకంలో డాన్స్ వేసేది ఏమైంది? జస్ట్ ఏదైనా కాలేదంటే మనం ఏం చేస్తాము? అసలు అది మామూలుగా ఉండదు. అందుకే ఆ మంటలోకి వెళ్ళి ఏం చేస్తాము? దొల్లాడుతాం. దొల్లాడడం అంటే అది కూడా డాన్సే. డాన్స్ చేస్తూ చక్కగా అమ్మాయి అని అదొక పాట డాన్స్ చేస్తూ అప్పుడు మనం ఉంటాం. కాబట్టి అవన్నీ ఉండకూడదంటే ఏం చేయాలి? నువ్వు చెవిటి వాళ్ళని నువ్వు తిట్టకూడదు. గుడ్డి వారికి నువ్వు ఏ ఆటంకాలు ఇవ్వకూడదు. నువ్వు తిట్టిన ఆటంకాలు చేసినా రేపు నీ నరకంలో డాన్సులు పాటలు కన్ఫర్మ్ గా తప్పవు. కాబట్టి ఇవన్నీ మనం చేయకుండా చక్కగా పరలోకంలోనే మనం రెస్ట్ ఇస్తుంది. ఇవన్నీ చేయకపోతే పరలోకంలో డాన్స్ చేయొచ్చు, కానీ నరకంలో డాన్స్ చేస్తే అది చాలా కామెడీగా ఉండిద్ది, చాలా ఇబ్బందిగా ఉండిద్ది, చాలా పెయిన్ఫుల్ గా ఉండిద్ది. ఆ పెయిన్ఫుల్ ఇబ్బంది వద్దు, కానీ మంచిగా ఆనందంగా డాన్స్ చేయాలంటే పరలోకం అనేది మనకు ఉంది. సో ఇదే బెస్ట్ ఆప్షన్ కాబట్టి దానికి వెళ్ళాలి. మరి ఆ బెస్ట్ ఆప్షన్ నీకు కావాలంటే నువ్వేం చేయాలి? దేవుని చెప్పిన మాటకి అడ్డంకం పెట్టకూడదు. ఇతరులను మనము ప్రేమించాలి. ఇతరుల పట్ల మనము మంచి చేసే వారంగా ఉండాలి. అలాగే లేవియాకాండము 25వ అధ్యాయము 43వ వచనం. నీ దేవునికి భయపడి అట్టివాని కఠినంగా చూడకము. నీ చుట్టుపక్కల జనములలో నుండి అయితే ముందుగా ఏం చెప్పాడండి? దేవునికి భయపడాలి. ప్రతి ఒక్కరు ఏం చేయాలి? దేవునికి మనము భయపడాలి. ఎందుకు? దేవుడే చెప్పాడు, నాకు నీవు భయపడాలి. ఎమ్మెల్యే వెళ్ళి నువ్వు నాకు భయపడాలి, రౌడీజం చేస్తానని భయపడతావు లేదా? ఆ భయం వద్దు. వాళ్ళకి నువ్వు భయపడొద్దు. సీఎంలకు భయపడొద్దు. ఎవ్వరికి నీవు భయపడొద్దు. నీ ఆత్మని, నీ శరీరాన్ని చంపే అతనికి మాత్రమే నీవు భయపడు. ఎందుకు ఇన్నిసార్లు దేవుడు మనతో చెప్తున్నాడంటే మనం భయపడుతున్నాం. ఇంకా అప్పులని, సమస్యలని భయపడుతున్నాం, ఆరోగ్యం బాగాలేదని భయపడుతున్నాం, అప్పులని భయపడుతున్నాం, ఇంకా పలు విధాలైన శ్రమలని మనం భయపడుతున్నాం. వాటికి నీవు భయపడకూడదు. శ్రమ పెట్టినను మళ్ళా తీర్చే దేవుడు మన దేవుడు, అంతే కదా? అలాగే దాని శ్రమ అయినను దానికి మార్గాన్ని, అంటే ఆన్సర్, క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ ఎలా ఉంటుందో అలాగే మన శ్రమ పోవడానికి కూడా దేవుని దగ్గర ఒక సొల్యూషన్ అనేది ఉంటది. మనం జ్వరం వస్తే ఏం వేసుకుంటాం? డోలో 650 వేసుకుంటాం. అలాగే మన శ్రమకు కూడా ఒక టాబ్లెట్ ఉంది, అంటే మన శ్రమకు కూడా ఒక సొల్యూషన్ దేవుడు ఇస్తాడు. తప్పగా ప్రతి సమస్యకు ప్రతి సొల్యూషన్ అనేది ఉంటది. కాబట్టి నువ్వేం చేయకూడదు? భయపడకూడదు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? నాకు మీరు భయపడండి, కానీ మనుషునికి మీరు భయపడవద్దు. నాకు భయపడకండి, మనుషునికి భయపడకంటే మనం ఇలా ఉండవు. ఎలా ఉంటాం? లోకానుసారమైన అన్ని మనలో ఉంటాయి. కాబట్టి మన దేవుల్లో మాత్రం మనము భయపడే వారంగా ఉండాలి. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నాతో ఇట్లా నేను అతనికి భయపడకుము, అతనికి అతని సమస్త జనులకు అతని దేశములు మీ చేతికి అప్పగించుచున్నాను. చాలు. అయితే యెహోవా నాతో ఇట్లా నేను అతనికి భయపడకు. అతను అంటే ఎవరు? ఒక మనిషి. అక్కడ
ఆ మనిషికి నువ్వు భయపడొద్దు. అతను రాజైనా, ఇంకా పెద్ద పొజిషన్లో ఉన్నా నువ్వేం చేయకూడదు, మనుషునికి నీవు భయపడకూడదు. నువ్వు భయపడకూడదు అంటే నేను తప్పుడు మార్గంలో వెళ్తానేమో అనుకుంటాం. నువ్వు వాళ్ళకి భయపడలేదు, నువ్వు దేవునికి భయపడినప్పుడు సరైన మార్గాన్ని చూపించేది ఎవరు? దేవుడే. కాబట్టి నువ్వు దేవునికి భయపడి ఉంటే ప్రతిదీ మంచిగానే జరిగిద్ది. కానీ ఎమ్మెల్యేకో లేదంటే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళకో, మన ఫ్యామిలీ వాళ్ళకో, రౌడీ వాళ్ళకో భయపడ్డామనుకో ఏదో ఒకసారి తప్పుడు త్రోవలో మనము వెళ్ళాల్సిందే. కాబట్టి మనం ఎవరికి భయపడాలి? దేవునికి మనము భయపడాలి, మనుషునికి నీవు భయపడకూడదు. కీర్తనలు 27వ అధ్యాయము కీర్తనలు 27వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణయే ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు, వారు త్రొట్టిల్లి కూలిరి, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదుకుచు. యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు కాబట్టి నేను ఎవ్వరికి భయపడను, ఎవ్వరికి నేను దిగులు పడను, ఎవ్వరితో నేను ఏ విధముగా ఉండను. ఎవరికి అసలు ముందు ఏంటిది భయపడి ఎందుకు? ఆయన నాకు వెలుగే ఉన్నాడు, ఆయన నాకు తోడే ఉన్నాడు కాబట్టి నేను భయపడను. అలాగే చాలా మంది నా మీదకి నా శత్రువులు ఈమెను ఇది చేయాలి, ఈమెను అది చేయాలని వాళ్ళు ఆలోచిస్తారు కదా. చేసినప్పుడు ఎవ్వరు కూడా భయపడకూడదు. ఎందుకు? దావీదు చెప్తున్నాడు, నేను ఎవరికి భయపడను. ఎందుకంటే దావీదు ఏం చెప్తున్నాడు? ఎవరికి నేను భయపడను. ఎందుకు? యెహోవా నాకు తోడై ఉన్నాడు కాబట్టి భయపడాలి. కానీ ఏ మనుషునికి నీవేం చేయకూడదండి? భయపడకూడదు. కాబట్టి నువ్వేం చేయాలి? ఇక్కడ దావీదు ఎంత ధైర్యంగా చెప్తున్నాడు, నేను భయపడను, యెహోవాకి మాత్రమే నేను భయపడతాను. ఏ మనుషునికి నేను వాళ్ళు నన్ను తొట్టిల్తారు అంటే నన్ను కూలడానికి చూస్తారు, నన్ను తొక్కేయడానికి చూస్తారు, కానీ నేను వారికి భయపడను. ఏది మాత్రం ధైర్యాన్ని అయితే అస్సలు నేను విడువను అనే ధైర్యంతో ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలి? దేవునికి మాత్రమే మనము భయపడాలి. ఈ వేరే మనుషునికి ఎవరికైనా నీవు భయపడకు, నీ శత్రువుకైనా నీవు భయపడకూడదు. ఎందుకంటే శత్రువు ముందే భోజనం సిద్ధపరిచే దేవుడు మన యేసు ప్రభు కాబట్టి నువ్వు దేనికి భయపడకూడదు. అలాగే కీర్తనలు 31వ అధ్యాయము స్తోత్రం. కీర్తనలు 31వ అధ్యాయము 22వ వచనం. భీతి చెందిన వాడై నీకు కనబడకుండా నేను నాశనమైందని అనుకుంటుని, అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపన ధ్వని ఆలకించితివి. కింద యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును,
గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయును. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండు. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ ఎలా ఉండాలంట? మనస్సును ధైర్యం చేసుకొని నిబ్బరం కలిగి ఉండాలి. మీరు యెహోవాని కనిపెట్టే వారైతే. మనం అందరూ ఎవరి కోసం కనిపెడుతున్నాం? ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన రాకడ వచ్చింది, మనం ఎత్తపడతామని ఎదురు చూపులతో మనం అందరము ఉన్నాం. కాబట్టి ఆయన కోసం మనం ఏం చేస్తున్నాము? కనిపెడుతున్నాం. మీరు కనిపెట్టే వారం అయితే, మనం అందరం కనిపెట్టే వారం అయితే ఎలా ఉండాలి? ధైర్యముగా నిబ్బరము కలిగి మనము ఉండాలి. ఏ భయమైనను, ఏ దిగులైనను ఏది మనలో ఉండకూడదు. అలాంటప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ప్రతిదానికి భయపడ్డాము అనుకో, కరోనా భయపడి కరోనా లేకపోయినా కరోనా ఉండిద్దని అనుకొని ఏమైపోయాడండి? చనిపోయాడు. కాబట్టి భయం వల్ల ప్రతి ఒక్క రోగం అనేది కూడా భయం వల్ల మాత్రమే వచ్చింది. మరణం ఎలా వచ్చిందంటే భయం వల్ల మాత్రమే నీకు వచ్చింది. కాబట్టి నువ్వు దేనికైనాను భయము చెందకూడదు. అలాగే కీర్తనలు 33వ అధ్యాయము 8వ వచనం. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వేరవలెను. ఆయన మాట సెలవుగా అయితే లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. ఆయన యందు భయము ప్లస్ భక్తి కలిగి ఉండాలి. లోకులందరూ అంటే మనం కూడా, లోకులందరూ దేశమంతా మనుషులందరూ, మనం అందరం మనుషులమేగా. కాబట్టి మనుషులందరూ దేవుని యందు ఎలా ఉండాలండి? భయభక్తులు కలిగి మనము ఉండాలి. ఉన్నట్లయితే నీవు నరకంలో డ్యాన్స్ వేయాల్సిన పనే ఉండదు, దాంట్లో అరవాల్సిన పనే ఉండదు. కాబట్టి ఏం చేయాలి? దేవుని యందు భయం కలిగి ఉండాలి. మనుషుల యందు మనము భయం కలగకుండా ఉండాలి. యెషయా 31వ అధ్యాయము. దేవుడు ఇక్కడ మంచిగా మనకు చెప్తున్నాడు వాక్యం. యెషయా 31వ అధ్యాయము 4వ వచనం చదవండి. యెహోవా మనకి ఇలా చెప్తున్నాడంటే ఏంటి? ఏం చెప్తున్నాడు? తప్పించుటకై గొర్రెల కాపరి సమూహము కూడి రాగా, సింహము, కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు, వారి కేకలకు అధైర్యపడకయు, తనకి దొరికిన దాని మీద గర్జించినట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యుద్ధము చేయుటకై సియోను పర్వతము మీదికిని దాని కొండ మీదడికి దిగి వచ్చును. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఒక గొర్రెల కాపరి ఉంటారు. అయితే ఒక సింహానికి, కొదమ సింహానికి ఏం దొరికిద్ది? ఒక గొర్రె పట్టుకుంది అనుకో, వీళ్ళు ఎంత చేసినా ఏం చేసిద్ది? అది వదిలిద్దా? వదలదు. అప్పుడు వీరందరూ భయపడిద్దా సింహము? వీరంత మంది ఉన్నారు, నేను దీన్ని వదిలేసేయాలి, లేకపోతే వీరందరూ నన్ను చంపేస్తానని సింహం భయపడిద్దా? నీవు నీ ఆత్మీయ స్థితిలో ఎలా ఉన్నావు? సింహంలాగా ఉన్నావా? భయపడేదానిలాగా ఉన్నావా? ఇక్కడ ఎలా ఉంది సింహము? ధైర్యంగా ఉంది. వాళ్ళు వస్తే రాని, నాకు ఉన్నదంతా నేను నాకే అని ధైర్యంతో ఉంది. కాబట్టి ఒక సింహం లాగా మనము ధైర్యం కలిగి ఉండే వారంగా మనం అందరము ఉండాలి. కాబట్టి దేవుడు మంచి ఉదాహరణ ఇచ్చాడు. ఒక గొర్రెల కాపరి గొర్రెను ఎవరైనా తీసుకున్నారు లైక్ సింహం వచ్చి పట్టుకుంది అనుకో, గొర్రెల కాపరికి భయమే. అది ఆడేం చేస్తాడు? గబ్బ 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 ఈ గొర్రెలను సైడ్ చేసేసి ఇంకా పక్కన ఉన్న మనుషులు అందరిని తీసుకొస్తాడు. కానీ దాన్ని ఎంత కొట్టినా దాన్ని తీసుకుందే వదలదు. అలానే మనం కూడా అది భయపడదు. దానిలో నేర్చుకోవాల్సిన లక్ష్యం ఏంటంటే అది భయపడదు. కాబట్టి
మనం కూడా సింహం వలె మనం ఎలా ఉండాలి? భయపడకుండా ప్రతి విషయములో ధైర్యం కలిగి ఉండాలి. అలా ఉన్నట్లయితే దేవుడు మనకి మంచి ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడు. పరలోకం అనే మంచి గృహాన్ని మనకి దేవుడు సిద్ధపరిచాడు కాబట్టి మరి అది మన సొంతం అవ్వాలంటే నీవు దేవునికి భయపడి భయము భక్తి కలిగి ఉండే వారంగా మనము ఉండాలి. సామెతలు 29వ అధ్యాయము 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. భయపడుట వలన ఏం వచ్చిందంట? మనిషికి ఉరి వచ్చింది. ఉరి అంటే ఏంటిది? చచ్చిపోవడమే. అది ఉరి అంటారు కదా. ఊరేసుకుంటే ఏమైంది? చచ్చిపోతాడు. అలాగే మనుషునికి భయపడడం వల్ల ఏం వచ్చిందంట? ఊరి వచ్చింది. పోయిన కరోనాలో ఏం జరిగింది? వాడికి వచ్చింది నెగిటివే, కానీ పాజిటివ్ వచ్చిద్దనే భయంతో బయట చచ్చిపోయాడంట, గుండాగిపోయి. అలాగే భయపడడం వల్ల మనకి ఏం వచ్చిందండి? ఉరి వచ్చింది. భయపడడం వల్ల మనకి మంచిది ఏమీ రాదు. ఏమొచ్చింది? మొత్తం చెడు మాత్రం. అంటే చనిపోవడం కానీ, లేకపోతే నువ్వు మానసికంగా ఒత్తిడి అవడం కానీ, ఇదంతా. కాబట్టి ఏ రోగానికైనా, ఏ శ్రమకైనా, ఏ ఇబ్బందికైనా మనం ఏమవకూడదు? భయపడకూడదు. భయపడకపోతే దేవుని యందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి, ధైర్యం ఉంచి, భయము చెందక మనము ఉన్నట్లయితే దేవుడు మనకి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అట్లప్పుడు ఏం జరిగిద్ది? మనకి ఆశీర్వాదాన్ని వస్తుంది. మనం ధైర్యం కలిగి ఉంటాం. అబ్బా, ఇంత ధైర్యంగా ఉన్నారేంట్రా అని అన్యజనులందరిలో మన దేవునికి మనము మహిమ ఘనత వచ్చింది. ఎవరికి వచ్చింది మహిమ ఘనత? దేవునికి మాత్రమే వచ్చింది. మనకి కూడా వచ్చింది. ఎలా? అమ్మా, ఈ అమ్మాయి దేవుని నమ్ముకుందిరా, ఎంత చక్కగా ధైర్యం కలిగి ఉంది, భయం లేకుండా ఉంది. చాలా మంది ఏం చేస్తారంటే అన్ని జనుల దగ్గరికే వెళ్ళి నాకు భయం వేస్తుంది, నాకు దిగిలేస్తుందని వాళ్ళ ముందే వెళ్ళి చెప్తారు. అలా చెప్పకూడదు. ఎలా ఉండాలి? నా దేవుడు నాకున్నాడు, నాకు భయం ఎందుకు? నేను నమ్మింది మనుషుని కాదు. మీరు నమ్ముతారేమో మనుషుల్ని, కానీ నేను నమ్మింది ఎటువంటి పాపము లేని నా దేవుణ్ణి నమ్మాను కాబట్టి దేవుడు నా శ్రమని, నా ఇబ్బందిని, నా ఇరుకుని, నా అప్పులన్నిటినీ తొలగిస్తాడని వారికి మనం సాక్ష్యం ఇచ్చే వారంగా మనము ఉండాలి. కాబట్టి అలా ఉన్నప్పుడు దేవుడు మనకి చాలా మేలు అనేది చేస్తాడు. అలాగే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనాలు. నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే, యూదులు మనం చెప్పుకొనొచ్చు కాక సాతాను సమాజపు వారి వారన నీకు 2వ అధ్యాయము 9-10 కదా. చదవండి. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. చాలా. అయితే నీవు పొందబో శ్రమలకు మనం ఏమవ్వకూడదు? భయపడకూడదు. ఇది శ్రమ వచ్చింది కాదు. శ్రమ వచ్చిద్దనే వాడు శాతాన్ని పెడతాడనే దేవునికి వాక్యం గ్రంథంలో ఇక రోజు ఇంత తర్వాత రోజులైనా కానీ మనకేమొచ్చిందంట? శ్రమ అనేది వచ్చింది. శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? అమ్మో భయపడుతున్నా, అమ్మో శ్రమ వచ్చి నాకు చాలా భయమే నాకు అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? ధైర్యం కలిగి ఏ శ్రమ వచ్చినా దేవుడే మనకి ఉంటాడు, దేవుడే మనకి తోడే ఉన్నాడు. కాబట్టి ఏ భయమైనను, ఏ దిగులైనను, ఏ చింత అయినా నీవు భయపడకూడదు. దావీదు ఎవరండి? ఏం చేస్తాడు దావీదు? బాలుడప్పుడు గొర్రెలు కాచుకుంటా ఉన్నాడు.
అటువంటి దావీదుని దేవుడు ప్రేమించి గొల్యాతు అంతటి వాడు చాలా పెద్దవాడు, అతన్ని మనం జయించలేం. అయితే అంతటి ఆయన్నే ఏం జరిగింది, దేవుడు ఎవరు బలాన్ని ఇచ్చాడు, దేవుడే దావీదుకు బలాన్ని ఇచ్చి దేవుడు గొల్యాతుతో పోరాడు. నువ్వు శత్రులు వదిలేసే, ప్రార్థన చే, నీ తరపున దేవుడే వారితో యుద్ధం చేస్తాడు. నీ తరపున నువ్వు శత్రువు నిన్ను ఏదన్నా అన్నారనుకో, నువ్వు దేవునికి ప్రార్థన చేయి, నీ తరపున మన దేవుడు యుద్ధము చేస్తాడు. అలాగే చాలా మందికి భయం, చాలా మందికి దిగులు. ఇక్కడ దేవుడు భయపడకుండా ఉంటే దేవుడు ఏం చేస్తా అన్నాడు, జీవ కిరీటాన్ని మీకు ఇస్తానన్నాడు. కాబట్టి దేవుడు ఒక మంచి బహుమతిని ఇస్తానన్నప్పుడు మనం ఏం చేయాలి, భయము పడకూడదు. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో వేస్తున్నప్పుడు భయపడ్డా? భయపడలా. అలాగే యోబుకి ఇంత శ్రమ వచ్చినా భయపడ్డా? భయపడలా. దానియేలు సింహాల గ్రౌండ్లో వేస్తాను భయపడ్డా? భయపడలా. దేనికి? దావీదు కూడా గొల్యాతుతో యుద్ధానికి భయపడ్డా? భయపడలా. ఎవ్వరు కూడా భయపడకుండా ఉన్నందుకే వాళ్ళు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చారు. కాబట్టి మనం కూడా భయపడకుండా ఉన్నప్పుడు దేవుడు మనకి మంచి ఆశీర్వాదాన్ని మనకి ఏం చేస్తాడు, దేవుడు దయచేస్తాడు. భయము చెందకు భక్తుడా, ఈ లోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు భక్తుడా, మాయాలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు, భయము చెందకు నీవు, దిగులు చెందకు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. భయము చెందకు భక్తుడా, నీ మాయాలోక ఛాయలు చూసినప్పుడు. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కునందున. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కునందున. పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి, నాలుగవ వాడు ఉండాలేదా? ఓ భక్తుడా, నాలుగవ వాడు ఉండాలేడా? నాలుగవ వాడు ఉండాలేడా? ఓ భక్తుడా, నాలుగవ వాడు ఉండాలేడా? భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయలు చూసినప్పుడు. ఆస్తి అంతా పోయినా, తన దేహమంతా కురుపులతో నిండిపోయినా. ఆస్తి అంతా పోయినా, తన దేహమంతా కురుపులతో నిండిపోయినా.
ఏం చెందకూడదంట? భయం అనేది చెందకూడదు. ధైర్యంగా మనము కలిగి ఉండాలి. అందరూ షడ్రకు, మేషక్కు, దానియేలు, యోబు వీరందరూ ఎలా ఉన్నారు? ధైర్యం కలిగి, దావీదు వీరందరూ ధైర్యం కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు ఆశీర్వాదాన్ని వాళ్ళకి ఇచ్చాడు. వారి పట్ల మేలుందా కీడుందా? మేలే ఉంది. కాబట్టి మేలు మన జీవితంలో జరగాలంటే నువ్వేం చేయాలి? మొదటిగా భయపడకూడదు. ఎవరికి భయపడాలంటే దేవునికి. ఎందుకు? ఆత్మని, దేహాన్ని చంపే దేవునికి మాత్రమే నీవు భయపడాలి. కానీ శరీరాన్ని మాత్రం చంపే మనుషునికి మాత్రము భయపడకూడదు. అలా ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు మన పట్ల చేస్తాడు. దావీదు గొర్రెల కాపరి అయినా కానీ దావీదుని దేవుడు ప్రేమించలేదా? సరే, దావీదుని తీసేద్దాం. రాహాబు ఎలాంటిదండి? చాలా వేశ్య అంటే మంచోళ్ళు అంటారు వేశ్యల్ని. ప్రాస్టిట్యూట్ అంటే ఆమె చాలా బ్యాడ్ పొజిషన్ లో ఆమె ఉంది. వేశ్యగా రాహాబు ఉంది. కానీ దేవుడు విడిచిపెట్టాడా? ఆమెను ప్రేమించలేదా? మరి మనం అంత తప్పులు చేయకపోయినా, చిన్న తప్పులైనా దేవుడు ఈరోజు మనందరినీ ప్రేమిస్తున్నాడు. వేశ్యగానను ఆమెకి ఏమి ఇచ్చాడు? వారసత్వాన్ని ఇచ్చాడు. ఆ వారసత్వం నుంచి దేవుడు వచ్చాడు. దేవుని వారసత్వం నుంచి మనం అందరము వచ్చాము. కాబట్టి ఆమె ఎంత బ్యాడ్ అయినా దేవుని అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడండి? ఆమెను చాలా దేవుడు నీతిమంతుల కోసం వచ్చానని చెప్పాడు భూలోకానికి. పాపుల కోసం ఈ లోకానికి దేవుడు వచ్చాను, నేను పాపుల కోసం మాత్రమే దేవుడు వచ్చానని చెప్తున్నాడు. కాబట్టి మనం అందరూ ఏదో ఒక తప్పు చేసిన వారమే. ఏ తప్పు లేని వాడు ఎవరండి? యేసు ప్రభు మాత్రమే. మనం అందరూ ఏదో ఒక తప్పు చేసిన వారమే. కాబట్టి మనకి పుట్టుకలో కూడా ఏమైంది? పాపం అనేది ఉంది. కాబట్టి దేవుడు మనందరినీ ఏం చేస్తున్నాడని? ప్రేమిస్తున్నాడు. కాబట్టి అందరు కళ్ళ మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, వీళ్ళ జీవితాల్ని మరి వేస్ట్గా ఉంది తన జీవితం, కానీ నువ్వు ఎలా చేసావు? ఆమెను ప్రేమించావు. దావీదు గొర్రెల కాపరి అయినా సరే నువ్వు తనని ప్రేమించవు. కాబట్టి మమ్మల్ని అందరి ప్రేమించు ప్రభువా. మాకు ఏ భయమైనను, ఏ దిగులైనను, ఏ చింతైనను వాళ్ళ నుంచి తీసుకెళ్ళని మనం అందరం ఏం చేయాలండి? అడుగుదాం. ప్రభువా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, మీకే వందనాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. రాత్రి కాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడినందుకే మీకే వందనాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. మళ్ళీ ఏ భయమైనను, ఏ దిగులైనను, ఏ చింతను అలా ఉండకూడదు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అలా ఉంటే ప్రభువా భయము చెందిన వారికి ఉరి వచ్చిద్దని చెప్తున్నావు ప్రభువా. మా కోసమే నీవు వచ్చానని చెప్తున్నావు తండ్రి. యేసయ్యా, రాహాబు ఎంత వేశ్య అయినను తండ్రి అని ప్రేమించావు తండ్రి. మమ్మల్ని కూడా ప్రేమిస్తున్నావు అని తెలుసు తండ్రి. యేసయ్యా, నీ దగ్గరికి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని పట్టుకో తండ్రి. మేము జారిపోకుండా తండ్రి మేము మమ్మల్ని లేవనెత్తు ప్రభువా. మేము జారిపోయి ఉన్నామేమో తండ్రి. మమ్మ స్థితిగతులు మార్చివాడవు నీవే తండ్రి. మమ్మల్ని ప్రేమించువాడవు నీవే తండ్రి. మేము ఎంత స్థితిలో పడిపోయినను మమ్మల్ని నువ్వే కాపాడవుతావు తండ్రి. యేసయ్యా, జ్ఞాపకం చేసుకో. మా విధేయతను మన్నించు తండ్రి. జ్ఞాపకం చేసుకో. మనం అందరూ ఒప్పుకుందాం ప్రభువా. జ్ఞాపకం చేసుకో ప్రభువా. మా విధేయతలు అన్ని క్షమించువాడవు నీవే తండ్రి. మా పాపములన్నీ క్షమించేవాడవు నీవే తండ్రి. మనుషుడు క్షమించకపోయినా కానీ నీవు మాత్రమే క్షమిస్తావు తండ్రి. యేసయ్యా, జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి. యేసయ్యా, జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఘోర పాపి అయిన ప్రభువా రాహాబు జీవితాన్ని నువ్వు మార్చావు తండ్రి. నువ్వు ప్రేమించావు తండ్రి. మమ్మల్ని ప్రేమించండి తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. యేసయ్యా, మీకే ఉన్నాను ప్రభువా. వారసత్వాన్ని ఇచ్చావు తండ్రి. మాకు ఆశీర్వాదాన్ని ఇవ్వండి తండ్రి. మీ ప్రేమను మాకు చూపించండి తండ్రి. యేసయ్యా, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మేము మీకు సరెండర్ అయిపోయాం తండ్రి. యేసయ్యా, జ్ఞాపకం చేసుకో ప్రభా. మా అవిధేయతలు మన్నించు ప్రభా. మా పాపాలు క్షమించు తండ్రి. యేసయ్యా, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, మీకే వందనాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి.
యేసయ్యా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. గొర్రెల కాపరి అయిన దావీదుని నీవు రాజుగా చేసినావుగా, గొల్యాతును పాడగొట్టుటకు నీ బలమునే ఇచ్చినావుగా. గొర్రెల కాపరి అయిన దావీదుని నీవు రాజుగా చేసినావుగా, గొల్యాతును పాడగొట్టుటకు నీ బలమునే ఇచ్చినావుగా. ప్రతి బలహీన సమయములో నీ బలము నా తోడుండగా, భయపడక ధైర్యముతో నే ముందుకే సాగేదా. ప్రతి బలహీన సమయములో నీ బలము నా తోడుండగా, భయపడక ధైర్యముతో నే ముందుకే సాగేదా. ఆరాధన 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 నీకేనయ్యా. ఆరాధన నీకేనయ్యా. ఘోర పాపి అయిన రాహాబుని నీవు ప్రేమించినావుగా, వేశ్యగా జీవించినను వారసత్వమునిచ్చినావుగా. ఘోర పాపి అయిన రాహాబు ప్రేమించినావుగా, వేశ్యగా జీవించినను వారసత్వమునిచ్చినావుగా. నా పాపమే నా శాపమే మరణించిన నా యేసయ్యా, నా నీతియై నిత్య శాంతియై నా తోడుండు నా దేవమా. నా పాపమై నా శాపమై మరణించిన నా యేసయ్యా, నా నీతియై నిత్య శాంతియై నా తోడుండు నా దేవమా. ఆరాధన 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 నీకేనయ్యా. ఆరాధన 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 నీకేనయ్యా. ఆరాధన నీకేనయ్యా. ఆరాధన ఆరాధన నీకేనయ్యా. యేసయ్యా మీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, కృప కలిగిన తండ్రి,
జీవము కలిగిన యేసయ్యా స్తుతించి ప్రార్థిస్తున్నానయ్యా. నీవెంతో శక్తి కలిగిన దేవుడవు, దయ కలిగిన వాడు నా తండ్రి. ఈ రోజున నీ బిడ్డ ద్వారా కొన్ని విషయాలు మాకు తెలియపరిచారయ్యా. భయపడకూడదని, శ్రమలు ఎన్ని ఎదురైనా, కష్టములు ఎన్ని ఎదురైనా, శోధనలు ఎన్ని ఎదురైనా భయపడకుండా ఉండాలని మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. నిజమే ప్రభా, కొన్ని శ్రమలను బట్టి, కొన్ని ఆర్థిక ఇబ్బందులను బట్టి, కొన్ని బలహీనతలను బట్టి భయపడే పరిస్థితి మా జీవితంలోనికి వస్తుంది దేవా. అయ్యా, భయపడవద్దని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. పిరిగితనమును విడిచిపెట్టమని మీరు మాతో మాట్లాడి ఉన్నారు నీ బిడ్డ ద్వారా దేవా. అయ్యా, మా అందరి జీవితాలు ప్రభు నీ మీదనే ఆధారపడి ఉండగా, అయ్యా మా వ్యక్తిగత విషయాలలో మా బిడ్డల భవిష్యత్తు ఏమిటని మేము భయపడుతున్నామయ్యా. అయ్యా, మా స్థితిగతులు ఏమిటని మేము భయపడుతున్నామయ్యా. మా జీవనాధారం ఏమిటని మేము భయపడుతున్నామయ్యా. ఆరోగ్య పరిస్థితి ఏమిటని మేము భయపడుతున్నామయ్యా. కుటుంబం ఎలాగ గడవాలని భయపడుతున్నామయ్యా. బిడ్డల భవిష్యత్తు విషయమై భయపడుతున్నామయ్యా. ఆ భయములన్నిటిలో నుంచి ఈరోజు వాక్యము ద్వారా మేమందరము నేర్చుకున్నటువంటి విధానాన్ని బట్టి ఆ భయములోంచి మేము విడిపించబడాలి దేవా. సమస్తం నీ మీద మేము ఆధారపడాలయ్యా. యేసయ్యా స్తుతిస్తున్నానయ్యా. అయ్యా, ఘోర పాపి అయిన రాహాబును క్షమించిన దేవా, మా జీవితంలో కూడా అట్టి భాగ్యమును దయచేయ దేవా. అయ్యా, తెలుసో తెలియక చేసిన ప్రతి అపరాధాలను మీరు మన్నించండి అయ్యా. మా దోషములను క్షమించండి దేవా. మీ దయతో బలపరచండి అయ్యా. బలహీనమైనటువంటి వారికి బలమును దయచేయండి అయ్యా. ఆరోగ్యము దయచేయండి అయ్యా. క్షేమమును దయచేయండి అయ్యా. మీ కనికరము దయచేయండి ప్రభా. మీ కృప దయచేయండి ప్రభా. మీ ఆశీర్వాద బలముతో ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి తండ్రి. అయ్యా, నీ కొందనాలు. బలహీనులుగా ఉన్న ప్రతి ఒక్కరి కోసమై ప్రార్థన చేస్తున్నాను. బలహీనలను మీరు బలపరచండి అయ్యా. ఆరోగ్యవంతులుగా చేయండి దేవా. ఎంతమంది బలహీనమైన పరిస్థితుల మధ్యలో ఉన్నారో వారికి ఆరోగ్యమును, క్షేమమును మీరు దయచేయండి అయ్యా. మరి వాణి బలహీనంగా ఉందని చెప్పింది. ఆ సహోదరి మీరు దర్శించండి. ఆమెకున్న శరీర బలహీనతలు విడిపించండి. ఆ జ్వరము నుంచి, ఆ బలహీనత నుంచి తప్పించండి, విడిపించండి. మంచి ఆరోగ్యం ప్రభా నాయనా వాడికి మీరు దయచేయండి దేవా. అలాగే నా ప్రభా, మా తల్లి గారు, కుమారమ్మ గారికి కూడా ఇంకా మంచి ఆరోగ్యం ఇవ్వండి. సంపూర్ణ స్వస్థతనివ్వండి. ఆరోగ్యవంతురాలుగా మార్చండి అయ్యా. ప్రార్థన ఆలకించబడ, దయచూపువాడ. మరి మేరీ భర్త శేఖర్ ప్రభా మరి బలహీనంగా ఉన్నారని తన కుమార్తె తెలియపరిచారు. యేసు నామములో వారికి ఉన్న బలహీనతలు కూడా మీరు విడిపించండి. ఇంకా ఎంతమంది ఇక్కడ చేరి ఉన్న వారిలో బలహీనమైన పరిస్థితుల మధ్యలో ఉన్నారో యేసు క్రీస్తు నామములో మంచి ఆరోగ్యమును, క్షేమమును ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. ఫోన్ చేసి కానీ ఎంతమంది వారి బలహీనమైన పరిస్థితులు మాకు తెలియపరుస్తున్నారో వారిని ముట్టి బాగు చేయండి. ఎంతమంది ప్రభు వారి శ్రమలో, కష్టంలో ఉన్నారో కనికరించమని మీ కృపాక్షేమాలతో బలపరిచి అయ్యా, వాక్యాన్ని విత్తినటువంటి నీ బిడ్డను ఇంకా మరుగు చేయండి అయ్యా. అయ్యా, మీ ప్రేమలో ఉన్న మాధుర్యముతో నీ బిడ్డను నింపండి దేవా. లోకమును కాక నా ప్రభు నిన్ను ప్రేమించి చేరువని యవనస్తులందరూ కూడా నా ప్రభు అయ్యా సాక్షులుగా నిలబడాలి తండ్రి. అటు ధన్యత, అటు భాగ్యము ఈ పరిచర్లో ఉన్న వారికి మీరు దయచేసి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి అయ్యా. అప్పుల భారాల్లో ఉన్న వారిని విడిపించండి అయ్యా. ప్రతి ఒక్కరి మీద మీ హస్తము చాపండి. ఉన్నతమైన కృప, ఉన్నతమైన ఆశీర్వాదము నిండుగా మెండుగా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, నా ప్రార్థన ఆలకించమని, దయ చూపించమని, కనికరించమని ఇస్లాంపేట చూసినటువంటి కుటుంబాలను బట్టి, ముత్తిశెట్టిపాలెం కుటుంబాలను బట్టి, స్థానిక బిడ్డలను బట్టి స్తుతిస్తూ ఉండగా అందరి మీద మీ బలమైన హస్తము చాపమని, దర్శించమని, తిరిగి మరలా రేపు సాయంకాలం ఉపవాస ప్రార్థనలు మాకు తోడయ్యుండమని, బిడ్డలు వెళుతుండగా వారికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. పరలోకమునందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం మాకు వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్టు భూమి యందు నెరవేరును గాక. నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లుగా మా అపరాధములు క్షమించి, శోధనలకు తీక కీడు నుండి తప్పించి, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. అపవాది క్రియలు నాశనము. సిలువ రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. తండ్రి యొక్క దీవెనయు, కుమారుని కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము, సమాధానము, నెమ్మది, సంతోషము ఇప్పుడు ఎల్లప్పుడు సదా ప్రభువు వరకు ఆయన ఘనమైన కృప
చేరువును మనందరికి తోడై ఉండి మనల్ని బలపరిచి దర్శించును గాక. ఆమె అందరికి వందనాలు. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక.